అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణనే తమకు మొదటి ప్రాధాన్యమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. వేడుకల్లో డల్లాస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. 3 ఏళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమం మొదలు నేటి వరకు ప్రవాసుల పాత్ర అద్భుతమని కొనియాడిన కేటీఆర్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికాలో మన విద్యార్థుల ఇబ్బందులను తొలగించేందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తున్నామని చెప్పారు. తెలంగాణను అద్భుత అవకాశాల అక్షయ పాత్రగా, ఇండియాకే ఎకనామిక్ ఇంజిన్గా తీర్చిదిద్దిన ఘనత ముమ్మాటికి కేసీఆర్కే దక్కిందన్నారు. అప్పులు, కాళేశ్వరంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పొజిషన్లో ఉన్నా ఆపోజిషన్లో ఉన్నా మాకు ఖచ్చితంగా తెలంగాణనే ఫస్ట్, ఇండియానే ఫస్ట్ తప్ప ఇంకోటి కానే కాదు. ఎన్ఆర్ఐ మిత్రులందరినీ కోరుతా ఉన్నా, అక్కడ ఉన్నది మన తెలంగాణనే. బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే కొద్ది కాలం పాటు వేరే వాళ్ళ చేతులు బిడ్డను పెడతారు. ఇవాళ జరుగుతున్నది కూడా అంతే. మళ్ళీ 3 ఏళ్లలో తిరిగి బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది, తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది. తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 3 ఏళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు. ఆర్థిక విజ్ఞానం లేని వాళ్ళు, తెలివి తక్కువ వాదనలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పు చేసి మనం పప్పు కూడా తినలేదు. అప్పు చేసి ఆర్థిక చక్రాన్ని తిప్పి ఆదాయాన్ని పోగు చేసి రాష్ట్రానికి, రాష్ట్రంలోని పేదలకు, రాష్ట్రంలోని ప్రజలకు సంపద సృష్టించాం.